క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుని యందు నమ్మిక ఉంచువారిని కదలక నిత్యము నిలుచు సియోను కొండతో పోలుస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు తన ప్రజల చుట్టూ నిత్యము యెహోవాయే ఉంటాడట. యెరూషలేమును మనం గమనిస్తే చుట్టూ పర్వతాలతో కప్పబడి ఉంది. యెరూషలేము చుట్టూ ప్రాముఖ్యముగా ఒక 7 పర్వతాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. సియోను కొండ అని, ఒలీవ కొండ అని, అలాగే మోరియా పర్వతం అని, టెంపుల్ మౌంట్ అని. ఒక దేశానికి లేదా ఒక పట్టణానికి చుట్టూ పర్వతములు ఉండడం అనేది అది సెక్యూర్కి సంబంధించిన అంశం. శత్రువులు ఎవరైనా ఆ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఆ సమతలమైన భూమిలో ఉన్నంత సులువుగా పర్వతాలు ఉన్న స్థలంలో కుదరదు. పర్వతములపైన ఇదివరకే ఆ దేశ సంరక్షణ కోసం ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో శత్రువుల మీద దాడి చేసేదానికి చాలా సులువుగా ఉంటుంది. అదే శత్రువుకైతే ఈ పర్వతాలను ఎక్కి దాటి వీరి మీదకి రావడం వారికి కష్టతరంగా ఉంటుంది. భౌగోళికంగా ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అన్నమాట. దేవుడు తన యందు భయభక్తులు గల వారికి తాను ఇస్తున్నటువంటి ఒక డివైన్ ప్రొటెక్షన్, ఆయన ఇస్తున్నటువంటి భద్రత అర్థం కావటానికి యెరూషలేమును ఉదహరించి మాట్లాడుతున్నాడు. యెరూషలేమునకు పర్వతము లేదా పర్వతములు తోడున్నట్టుగా తన ప్రజలకు యెహోవా తోడుగా ఉంటున్నాడు. కీర్తనకారుడు దావీదు అంటాడు 16వ కీర్తన 8వ వచనంలో, ఇదిగో సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అలాగే 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 360 degrees అన్నమాట. ఈ దినాల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయినందున మనం నడుపుతున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో, ప్రాముఖ్యంగా కార్లు కానివ్వండి, కొన్ని రకాల బస్సెస్ కానివ్వండి, ఎదురువైపున అలాగే వెనక వైపున జరిగిన ప్రమాదాల్ని పసిగట్టేదానికి లేదా ప్రమాదాల్ని తప్పించుకునే దానికి కెమెరాస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. గతంలో ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా మనం 360 degree కెమెరాని వింటున్నాం. అంటే మనం వెళ్తున్న వాహనం చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ముందున్న డిస్ప్లేలో కనబడుతుంటాయి. ఈ తరం యవనస్తులకు ప్రజలకు అర్థం కావాలని చెబుతున్నాను నేను. అయితే ఇటువంటి భద్రత, ఇటువంటి సంరక్షణ లేదా ఇటువంటి ఒక దేవుడు తన ప్రజలపైన ఏనాడో ఉంచాడు. ఏదో ఒకవైపున కాదు, ఆయన దూత వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కీర్తన 91లో 11వ వచనం అంటుంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని. ఇది భక్తుడైన దానియేలు జీవితంలో నెరవేర్చబడిందా లేదా? కుట్ర చేసి మరి దానియేలు యొక్క భక్తి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని పాడు చేసేందుకు బలవంతంగా రాజును ఒప్పించి అతని సింహాల బోన్లో పడవేయగా, తెల్లవారుజామున రాజు వేగిరమే ఆ సింహాల గుహ దగ్గరికి చేరి దానియేలు పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుని నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడుగుతున్నాడు. ఆ గుహలో నుండి దానియేలు యొక్క స్వరం వినపడుతుంది, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఈ రోజున సింహముల బోన్లో పడవేసేటువంటి చట్టములు మన ఎదురుగా లేకపోయినా మనుషులే సింహాలను పోలి ఉన్నారు. 124వ కీర్తనలో మనం ధ్యానించినట్టుగా, వారి పండ్లకు మనం వేటగా అప్పగింపని యెహోవాకు స్తుతి కలుగునుగా. కానీ రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సిరియా రాజు ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలన్న ఆలోచన కలిగిన ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దైవజనుడైనటువంటి ఎలీషా ఇజ్రాయెల్ రాజునకు వర్తమానం పంపి సిరియన్ల చేతి నుంచి తప్పిస్తూ వస్తున్నాడు. కనుక సిరియా రాజు ఈ ప్రవక్తను బంధించి తీసుకురావాలని రథములను, గుర్రములను, సైన్యమును పంపాడు. రాత్రివేళ రాజు పంపినటువంటి ఈ సైన్యం అంతా దైవజనుడు ఉన్నటువంటి పట్టణాన్ని చుట్టుకొని ఉన్నారు. అయితే దైవజనుని యొక్క పనివాడు పెందలకడ లేచినప్పుడు
రాజు పంపినటువంటి సైన్యమును, రథములను, గుర్రములను చూసి భయపడుతూ వచ్చి దైవజనుడు చెబుతున్నాడు, అయ్యో ఏలినవాడా, ఇక మనం ఏం చేయగలము అని. ప్రవక్త అంటున్నాడు, రాజు 2వ గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాల్లో, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పని వాని కళ్ళను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూచెను. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుని రథములు సహస్రములు, సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు అని. దావీదు పలికినటువంటి ప్రవచనాత్మకమైన ఈ మాట వినండి. అపోస్తుల కార్యాల్లో తిరిగి అపోస్తులు ఈ మాటను ఎత్తిపట్టి మాట్లాడుతున్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 25వ వచనంలో ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచున్నాను. ఆర్ యు లుకింగ్ యువర్ మాస్టర్? నీ ప్రభువు, నీ రక్షకుడైన యేసుక్రీస్తు తట్టును చూస్తున్నావా? లేఖనం అంటుంది, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఎవడూ సిగ్గుపడడని. యెహోవా మంచివారికి మేలు చేయునుగాక, యథార్థవంతులకు మేలు చేయునుగాక, ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. పాట వింటున్నటువంటి దేవుని బిడ్డలు, దేని విషయమే కలవరపడకండి. కదలకుండా నిత్యము నిలిచి సియోనుతో నిన్ను పోలుస్తున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఈ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? కృప మీకు తోడైనుగాక. గాడ్ బ్లెస్ యూ.